అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. నమస్కారం అండి. నేను తేజోమయి. నేను ఒక 185 హోమాలు చేశాను ఇప్పటిదాకా లోక కళ్యాణం కోసం. ఇది కల్మినేషన్ మహాయజ్ఞం. ఈ యజ్ఞం వల్ల మనం పొద్దున్నుంచి శివయ్యది రుద్రం 11 సార్లు చదువుకుంటున్నాం ఈరోజు. ఆ తర్వాత ఇక్కడ సప్తశతి పారాయణం నడుస్తోంది. తర్వాత నవాక్షరి మంత్రం 10,000 సార్లు చేస్తాం అందరం కలిసి. తర్వాత ఇప్పుడు 10,000 నామాలతో శివయ్యది దశసహస్రనామంతో హోమం చేసుకొని లక్షదీప ఉత్సవం చేసుకుంటున్నాం. ఇవన్నీ ఎందుకు అంటే ఈ జరిగిన పుణ్యఫలం అంతా ప్లస్ ఆ ముందు చేసిన రుద్రచండి హోమాల యొక్క పుణ్యఫలం అంతా కామాఖ్యలో కామాక్షి పీఠంకి లోక కళ్యాణము, కర్మ నివృత్తి, రుణ విమోచనం కోసం, శక్తి ఉద్భావన కోసం, దారపోయడానికి కోసం అని చేస్తున్నామండి. ఇవి చేయడం వల్ల లోకంలో ఎక్కువ శాంతి, ఇండ్లలో కొట్లాట్లు లేకుండా మొత్తం శాంతివంతంగా ఉంటారు. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. ఎవరెవరు ఉద్యోగాల కోసం చూస్తున్నారో ఉద్యోగాలకు వస్తారు. ఎవరైనా ఏదైనా సమస్యలు, హెల్త్ సమస్యలు లాంటివి ఉంటే అవన్నీ తగ్గుతాయి. ఎవరెవరు కామాక్షి అమ్మ పీఠంకి వెళ్తే, ఎవరెవరు కామాఖ్యకు అమ్మ దగ్గరికి వెళ్తే వాళ్ళందరికీ అమ్మ బాగా బ్లెస్ చేస్తుంది, ఇంకా ఎక్కువ శక్తితో అని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నామండి. ఆల్రెడీ అమ్మవాళ్ళు పవర్ఫుల్. ఇంకా ఇలాంటి లోక కళ్యాణ కార్యక్రమం చేసి ఈ పుణ్యదారంతా అమ్మకి ఇంకా శక్తి చేయడానికని సంకల్పించుకున్నామండి. మీరందరూ వచ్చారు. యూటీవీ వాళ్ళ యాజమాన్యానికి కూడా చాలా థ్యాంక్ యూ అండి కవర్ చేసిన దానికి. ఇక్కడ ఒక 70 మంది సువాసనకి కూడా సువాసిని పూజ జరగడం జరిగింది. ఐ లవ్ మై సెల్ఫ్ అనే థీమ్తో. అమ్మవారు ఎంతో అందంగా ఉంటారు. సో అలా అందంగా ఉన్నది అమ్మవారే కాదు, మనలో ఉండే అమ్మవారు కూడా అందంగా ఉంటారు అనే ఒక చిహ్నంతో సువాసిని పూజ కార్యక్రమం చేశామండి. ఇక నుంచి రుద్ర చేయబోతున్నామండి. ఇక నుంచి ఇంకొక జాగరణతో జరుగుతుందండి ఈ హోమం అంతా. సో 4 ప్రహారాల్లో జరుగుతుంది. నమస్కారం అండి. అందరూ కళ్ళు మూసుకొని మీ యొక్క మంత్రాన్ని జపించండి అమ్మా. ఇమాజిన్ చేసుకోండి, లార్డ్ శివ, అమ్మవారు ఇద్దరు ఫైర్లోకి వస్తున్నట్టు, డిసెండ్ అవుతున్నట్టు ఊహించుకోండి అమ్మా. వైట్గా ఉన్న స్వామి మనకి ఎట్లయితే భవానీ శంకర్ల స్వామి. అందరూ ఒకసారి కనెక్ట్ అవ్వండి, ఎనర్జీతో కనెక్ట్ అయ్యి మీ ఫైర్ లోపలికి అమ్మ వస్తున్నారు, స్వామి వస్తున్నారు అని ఊహించుకోండి. గణాలతో కూడా వినాయకులు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ప్రథమ గణాలందరూ మన అగ్నిలోకి వచ్చారని ఊహించుకోండి. వాళ్ళకి పాద్యం వేయండి. పాదోపాద్యం సమర్పయామి అని చెప్పి అమ్మ నాన్నకి కాళ్ళు కడిగినట్టు ఊహించుకోండి. ఎవరెవరు ఫైర్కి దూరంగా ఉన్నారో మన ప్రధాన దాంట్లోకి నేను చేశాను కాబట్టి ఊహించుకోండి. కళ్ళు మూసుకొని కాళ్ళకి నీళ్ళు పోసాము. ఇప్పుడు అందరూ సువాసిని పూజ ఎట్లా చేసామో అట్లా కాళ్ళకి దండం పెట్టామని ఊహించుకోండి. అందరికీ నీళ్ళు ఇచ్చామనుకోండి. పంచోపచార పూజ చేసామనుకుంటూ గంధం చేయండి. మీకు అందరికీ గంధం డబ్బాలు ఇచ్చాను, రెడ్ కలర్ డబ్బాలు. ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్ పూర్ణేందువాంతామృతైః అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాన్ జపన్ ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే శివం. బ్రహ్మాండ వ్యాప్త దేహ బసిత హిమరుచా భాసమానా భుజంగైః కంఠే కాళాః కపర్దా కలిత శశికళాశ్చండకోదండహస్తాః ప్రేక్షా రుద్రాక్షమాలా సులలిత వపుషః సాంభవా మూర్తిభేదాః రుద్రా శ్రీ రుద్రసూత ప్రకటిత విభవానః ప్రయచ్చంతు సౌఖ్యం. ఓం నమో భగవతే రుద్రాయ స్వాహా.
नमस्ते रुद्रमन्यव उतोत इषवे नमः। नमस्ते अस्तु धन्वने बाहुभ्यामुदते नमः स्वाहा। यात इषुः शिवतमा शिवं बभूवते धनुः। शिवा शरव्याय तव तया नो रुद्रमृणय स्वाहा। यथा नः सर्वमिज्जगदयक्ष्मगं सुमना असत स्वाहा। अद्यवोचदरि वक्ता प्रथमो दैव्योऽभिषक्। अहेगश्च सर्वान् जम्बयन् सर्वाश्च यातु धान्यः स्वाहा। असौ रयीमहे स्वाहा। नमो वञ्चते परिवञ्चते सायूनां पतये नमः स्वाहा। नमः उष्णीषिणे गिरिचराय कुलिञ्चानां पतये नमः स्वाहा। नमः आयुच्छद्भ्यो विसृज्यद्भ्यश्च वो नमः स्वाहा। नमो अश्वेभ्यो अश्वपतिभ्यश्च वो नमः स्वाहा। नम इषुकृद्भ्यो दण्डकृद्भ्यश्च वो नमः स्वाहा। नमो मृगयभ्यस्वनेभ्यश्च वो नमः स्वाहा। नमो दृष्णवे च प्रमुसाय च स्वाहा। नमो दूताय च प्रहिताय च स्वाहा। नमः सस्प्राय च फेन्याय च स्वाहा। नमः सिकत्याय च प्रवाह्याय च स्वाहा। नमः इरण्याय च प्रपत्याय च स्वाहा। सर्वान् शासना शिवत्रिपुरसुन्दरी